తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పింజల వీరయ్య కళ్యాణ మండపంలో P4 అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి పేదరికాన్ని పారద్రోలడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని రామకృష్ణ ఉద్ఘాటించారు. గత 5 ఏళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, అభివృద్ధి శూన్యమైందని విమర్శించారు. దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుందని, గతంలో విజన్ 2020తో హైదరాబాద్ను ఎలా అభివృద్ధి చేశారో ఇప్పుడు విజన్ 2047తో ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు రచిస్తున్నారని కొనియాడారు. P4 విధానంతో పేదల తలరాతలు మారేలా దాతలు, సంస్థలు, మార్గదర్శకులు ముందుకు వచ్చి పేద కుటుంబాల్ని దత్తత తీసుకొని ఆర్థిక సహాయంతో పాటు ఉపాధి మార్గాలను చూపిస్తారని సభలో వివరించారు. కార్యక్రమంలో వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జి SSR నాయుడు, నియోజకవర్గ పరిశీలకులు ప్రసాదరావు, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి అదృష్టం. గత పరిపాలన చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా అన్ని బ్యాంకులు అప్పు పెట్టేసి ఏ బ్యాంక్ కూడా పోయే పరిస్థితి లేకుండా చేశారు. ఎందుకంటే మీ అందరూ కూడా తెలియాలి, ఏం చేయడం కూడా తెలియదు. ఎక్కడా రోడ్డు లేదు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, అన్ని బ్యాంకులు అప్పులే. కానీ ఆ బ్యాంకులన్నింటి కూడా ఈరోజు సర్చ్ చేసి మళ్ళా ట్రాకింగ్ ఇచ్చి ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన విజన్ నాయకుడు. 2020 విజన్ చెప్పారు. హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చేశారో ఇప్పుడు చూస్తున్నారు. గతంలో అప్పుడు అక్కడ చేస్తామంటే మిగతా చేశారు. ఎంత చెట్లు పుట్లు ఇంకేం పిచ్చి పట్టిందా ఏమి తెలియదు. ఈరోజు ఒక మరో సింగపూర్ అయింది హైదరాబాద్. దాని దృష్టిలో మనం ఎప్పుడైతే మళ్ళీ ఆంధ్రాకి వచ్చామో అదేవిధంగా 20-40 ఏళ్ళకి మరో తెలంగాణ కన్నా కూడా ఇంకా బాగా చేయాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు. అందులో భాగమే మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 20-40 ఏళ్ళకి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశం. అందుకని అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తూ అందరినీ కూడా ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు మన యువ నాయకుడు లోకేష్ బాబు. అన్ని కూడా పూర్తి చేస్తా ఉన్నాం. మనం ఇంకా ఇక్కడ వెంకటగిరి నుంచి పోయి తడలోను, శ్రీశిఖరంలోను ఎక్కడెక్కడో పనిచేస్తా ఉన్నారు. దీని గురించి కూడా అసెంబ్లీలో చెప్పారు. ఎందుకంటే మా వెంకటగిరి నుంచి బస్సులో వెళ్ళి చూడడానికి దగ్గర పనిచేస్తున్నారు సార్, మాకేదైనా పరిశ్రమ వస్తే మా వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసుకుంటారని చెప్పి కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టడం. ఏ సమస్య వచ్చినా కానీ మనం కూడా ల్యాండ్ ఇస్తామని చెప్పుకున్నాం. మన వాళ్ళ దగ్గర 11 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లోనే మనం వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు ఇచ్చి ఉచితంగా ల్యాండ్ ఇస్తాం. పరిశ్రమలు రావాలి కానీ మనం కూడా సిద్ధంగా ఉన్నాం. మన బిడ్డలు ఇక్కడే ఆడుకొని మన నియోజకవర్గంలో పనిచేసే విధంగా కూడా చూడాలని చూస్తా ఉన్నాం. కాబట్టి అందుకని మన ముఖ్యమంత్రి ఇంకొక 20 సంవత్సరాలు ఉంటే మన రాష్ట్ర చరిత్ర మారిపోతుంది. ఎందుకంటే మీ అందరూ బిడ్డల భవిష్యత్తు కూడా అనుకోండి. ఎందుకంటే మనం అభివృద్ధి కాలేకపోతున్నాం. ఒకసారి చేస్తారు, ఒకసారి చేస్తారు, డెవలప్ కాలేకపోతా ఉన్నాం. అందుకని ఒక ప్రభుత్వం నాకు 20 సంవత్సరాలు ఉంటే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే గత ప్రభుత్వంలో అభివృద్ధి చూశారు, ఎందుకంటే టీవీశ్వర్ కానీ అదేవిధంగా లలితమ్మ భాస్కర్ ట్రస్ట్ కానీ GNR కానీ ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి సహాయ సహకారం అందిస్తే ప్రభుత్వం కూడా P4లో పెట్టి ఇంకా అభివృద్ధి ఇంకా పరుగు తీస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ సదస్సుగా ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీరందరూ కూడా కోరుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు కూడా మంత్రులుగా ఉంటే అన్ని రకాలుగా ఇప్పుడు మన ఎడ్యుకేషన్ కూడా చాలా మార్పులు జరుగుతా ఉన్నాడు మనకి. కాబట్టి అన్ని కూడా మీరు ఆలోచించి మన బిడ్డలు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు.
అన్ని రకాలుగా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడే చదువుకోవచ్చు, ఇక్కడే ఉద్యోగాలు చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే కాన్సెప్ట్ లో మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని పనులు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికారులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు. పబ్లిక్ ప్రైవేటే కాకుండా ప్రజలు కూడా భాగస్వామ్యం అయితేనే దీనికి ఒక మంచి అర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవచ్చనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఏడాది అయిన సందర్భంగా ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ని మన తిరుపతి జిల్లాలో ఈరోజు ఇప్పుడు 4:30 గంటలకి వారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఎవరైతే మార్గదర్శకులుగా ఉండి బంగారు కుటుంబాలను దత్తత చేసుకొని వాళ్ళ యొక్క పురోగతికి తోడ్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అభినందించేటువంటి కార్యక్రమం. మనలో ఎంతమంది ఉంటున్నాం, చూస్తున్నాం, పేదవాళ్ళు అలాగే ఉన్నటువంటి కార్యక్రమంలో మన వంతు కూడా ఒక సహాయం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పైకి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి మనందరికీ తెలుసు. అయితే మనం కేవలం వాళ్ళకి దత్తత తీసుకుంటే మనం వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచన కాకుండా వాళ్ళని మంచి మార్గంలో మనం నడిపిస్తే కూడా అది కూడా ఒక మార్గదర్శకంగా మనం ఉపయోగపడినట్టే లెక్క. చాలా మంది పేద కుటుంబాల్లో చదువుకునే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ లేక వాళ్ళకి ఎక్కడికి పంపించాలో, ఏ కాలేజీకి చేర్పించాలో, ఏ విధంగా చదువుకోవాలో తెలియకుండా వాళ్ళు పనికి పంపించేటువంటి పరిస్థితి ఉంటారు. అటువంటి కుటుంబాల్లో మనం వాళ్ళని గైడ్ చేసి వాళ్ళు ఏ విధంగా చదువుకునే దిశగా మనం ప్రయత్నం చేసినా కూడా అది కూడా మన భాగస్వామ్యం లెక్కే. కాబట్టి మనము కేవలం వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్టే కాకుండా వాళ్ళని చేయబట్టి నడిపించే కార్యక్రమం కూడా ఈ P4 కార్యక్రమంలో మనం చేసుకునేదానికి అవకాశం ఉంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.